కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ పార్టీ జిల్లా ఆఫీసులో మాజీ జిల్లా అధ్యక్షుడు కాంతారావు సీఎం రేవంత్ పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన 6 గ్యారంటీలతో పాటు ఎన్నికల హామీలను అమలు చేయడంలో విఫలమైందన్నారు. బీఆర్ఎస్ నాయకులను చర్చలకు రమ్మని సవాల్ చేసి తర్వాత పోలీసులతో అరెస్టులు చేయించడం ప్రభుత్వ వైఖరికి నిదర్శనమన్నారు. 3 పంటలకు రైతు భరోసా ఇస్తామని చెప్పి 2024-25 సంవత్సరాల్లో అమలు చేయలేదని విమర్శించారు. యాపు నీ గోడాములే యూరియా బస్తా లేదు, రైతులకి యూరియా బస్తా కోసం పడిగాపులు కాస్తా ఉన్నారు. పోలీసులను పెట్టి పోలీస్ స్టేషన్ లో యూరియా బస్తాలు అమ్మిస్తా ఉన్నావు నువ్వు. మరి ఇటువంటి అప్పుడు యాప్ తీసుకొచ్చి టెక్నాలజీ అనేది ముందుకు పోవాలన్నా వెనక్కి రావాలన్నా అని చెప్పేసి నేను అడుగుతాను. దాని గురించి నువ్వు ఎందుకు మాట్లాడలేదని అడుగుతాను. యూరియా బస్తా కావాలని ఒక రైతు, నేనే రైతుని, నేను స్వతహాగా రైతు, నేను వ్యవసాయం చేస్తా ఉన్నా. మరి నేను యాప్ బుక్ చేసి నాకు 2 యూరియా బస్తాలు 2 DAP బస్తాలు కావాలని చెప్పి యాప్ బుక్ చేస్తే అవి నా ఇంటికి తెచ్చేయాలి, నా పొలం దగ్గర వేయాలి. వేస్తే నువ్వు టెక్నాలజీని ఉపయోగించి నువ్వు రైతుకు బాగా సహాయం చేసినవని చెప్పేసి మేము గొప్పలు చెప్పుకుంటాం. కానీ యాప్లో పెడతాడా, నీకు లేనే లేదు యాప్ పెడితివి అంటే నువ్వు ఇయ్యలేక తొండి చేస్తూ మొండి చేస్తూ ప్రజలతో టైం పాస్ చేస్తూ రాజకీయం చేస్తా ఉన్నావు తప్ప నీ యాప్ పెట్టి ఏ ఉపయోగమయ్యా అని అడుగుతా ఉన్నా. నేను దమ్ము ధైర్యం ఉంటే 10 ఏళ్ల ప్రగతిలో కేసీఆర్ గారి నాయకత్వంలో 10 ఏళ్ల ప్రగతిలో ఏ రోజైనా గానీ కరెంటు పోయిందా, అట్లాగే ఏ రోజైనా గానీ యూరియా బస్తా కొరత వచ్చిందా? రైతులకు సంబంధించి ఆ రోజు దగ్గర ఒక 37 రకాల పంటలు పండటానికి మనం అవకాశం ఇచ్చినాం. రైతులు ఏది పండించుకుంటే దాన్ని కొనుగోలు చేసినాం. కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయకపోతే చేయను అని అంటే ఆ రోజు నువ్వు ప్రతిపక్షం నుండి ఏం మాట్లాడినావయా, నువ్వు ఏం బీకుతానవు, కేంద్ర ప్రభుత్వం కొనకపోతే నువ్వు ఏం చేస్తావని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడినావు. వచ్చి ప్రజలు రెచ్చగొట్టి మాట్లాడినావు. కానీ ఆ రోజు మేము కేంద్ర ప్రభుత్వం కొననంటే ప్రజాప్రతినిధులుగా బీఆర్ఎస్ పార్టీ తరపున ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని మిమ్మల్ని కూడా రమ్మని చెప్పినాం. మీరు రాలే ఆ రోజు. కానీ మేము అందరం కలిసిపోయి ఢిల్లీలో బీజేపీ పార్టీని మెడలు వంచి కొనుగోలు చేయించడం తప్ప మేము ఎక్కడ కూడా వెనకడుగు వేయలేదు.